హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. చిన్న బిడ్డలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. చాటు వేడిలో పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. పెట్టుమని నాతో మాట్లాడాడు కనుక చాటు వీడియోలో మీరు తప్పకుండా చూడండి. తండ్రి అయిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దర్శనం ఇచ్చి ఏది చేయమంటే అది మాత్రమే నేను చేస్తున్నాను. మీరు ఇంకోలాగా దయచేసి ఎవరు అనుకోవద్దు. దేవుడు చెప్పింది మాత్రమే నేను చేస్తాను. హల్లెలూయా. అయితే షార్ట్ వీడియోలలో మరి ముఖ్యమైనది నేను చెప్పాలని ఆశిస్తున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు. మరి ముఖ్యమైన మనం పరలోక రాజ్యం పోవాలంటే, దేవుని దగ్గర మనం ఉండాలంటే, పరలోకంలో దేవుని కుడివైపున మనం ఉండాలంటే, ఇక్కడ కూడా మనం ఆరోగ్యంగా దీవెనకరంగా ఉండాలంటే ముఖ్యమైనది ఒక 10 మాటలు నేను చెప్తాను. 10 మాటలు అంటే ఒక్కొక్క మాట ఒక వీడియోలో పెడతాను. ఎందుకంటే షార్ట్ వీడియోలు కాబట్టి సీరియల్గా మీరు చూడండి. 10 వీడియోలు చేస్తాను, షార్ట్ వీడియోలు. పరలోక రాజ్యంలో మనం ఖచ్చితంగా ఉండాలంటే, దేవుని కుడివైపున మనం ఉండాలంటే, దేవుడు మెచ్చుకునేలాగా ఉండాలంటే, మోసను ఎలాంటిగా మెచ్చుకున్నాడో, నన్ను ఎంతో సాత్వికంతో నన్ను ప్రేమిస్తున్నాడు మోసే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోసే అన్నాడు కదా. అలాంటిగా మనల్ని అనాలంటే దేవుడు ఒక 10 మాటలు నేను చెప్తాను. 10 మాటలు అంటే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఇట్లా 10 అంటే రోజు ఒక వీడియో నేను పెడతాను. రోజు ఒక వీడియో, ఒక్క మాట ఒక వీడియో షార్ట్కట్లో, రెండో మాట ఇంకో వీడియో, ఇట్లా 10 మాటలు 10 వీడియోలు ఉంటాయి, షార్ట్ వీడియోలు. మీరు ఖచ్చితంగా వినండి, దేవుని దీవెన పొందండి. ఖచ్చితమైన మాటలు. దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే ఈ మాటలు ఖచ్చితంగా మీరు వినాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొదటిది నంబర్ 1, మొదటిది ఏంటంటే 1 కొరింథీ 13వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుసును అని అక్కడ రాయబడ్డది. అయితే 3 శ్రేష్టమైనది ప్రేమయే అని అక్కడ రాయబడ్డది. దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన ప్రేమను కలిగి లేక చాలామంది వెనుకబడిపోతున్నారు. విశ్వాసంలో ఉంటున్నారు, నిరీక్షణలో ఉంటున్నారు, కానీ ప్రేమలో మాత్రము ఉండలేరు. ప్రేమ దూరం పెడుతున్నారు ప్రేమను. ఆ ప్రేమ దేవుణ్ణి ప్రేమించాలా, మనుషులను కూడా ప్రేమించాలా. ప్రేమ అంటే దేవుణ్ణి ఒక్కరినే ప్రేమించడు కాదు. దేవుణ్ణి అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలా, మరి మనుషులను కూడా ప్రేమించాలా. మనకు ఉన్నట్టయితే ఆస్తి ఉంటే ఇంకా మనుషులకు దయ చూపించి కనికరించి తోసిన కాడికి సాయం, మనతో చేతనైన మందం సాయం చేయాలి. మంచి పని చేయాలి కానీ చెడు పని చేయొద్దు. అలాంటిగా మనం ఉండాలి. ఇది నంబర్ 1, మొదటి మాట. దిక్కులేని వాళ్ళకు, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ప్రతి ఒక్కరికి కూడా మనం సాయం చేసే గుణము, మేలు చేసే గుణం ఉండాలి. అయితే ఈ గుణం ఉన్నప్పుడు దేవునికి చాలా ఇష్టమైన మనసు, ఇష్టమైన గుణం. ఆ ప్రసంగాలు, పెద్ద ప్రసంగాలు అనేకంగా ఉన్నాయి. ఆ ప్రసంగాలు కాదు కానీ ముఖ్యమైన మరి మన మాటలు చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా మీరు ప్రేమించాలా. దిక్కులేని వారిని కానీ, ఏ కులమైనా ఏ మతమైనా ప్రేమించాలా, ఆదరించాలా, సాయం చేయాలా. ఇలాంటి గుణం ఉండాలా. అందరికంటే, మనుషుల కంటే దేవుని మాత్రమే ఎక్కువ ప్రేమించాలా. నంబర్ 1 ఇది మాత్రం ఖచ్చితంగా పాటించండి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.